ఫ్రెండ్స్, శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు మ్యాచ్ లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ పెద్ద తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నాడు. శ్రీలంక వేగవంతమైన బౌలర్ ఆసితా ఫెర్నాండెస్ తో మైదానంలో జరిగిన గొడవ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చాలా పెద్ద టాపిక్ అయిపోయింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు ఉల్లంఘించిన జైస్వాల్ పైన మ్యాచ్ రెఫరీ చర్యలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. అసలు ఇక్కడ తప్పు ఎవరిది? యశస్వి జైస్వాల్దా లేకపోతే వేరే ఇంకొక ఆటగాడదా అనేది ఇక్కడ మనకి ఒక చిన్న పాయింట్ తో అర్థమైపోతుంది. తెలుసుకునే ముందు చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మ్యాటర్ ఏంటంటే, కొలంబో వేదికగా జరుగుతున్న టైంలో యశస్వి జైస్వాల్ 45 పరుగుల అంటే తొలి ఇన్నింగ్స్ 45 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆసిటో ఫెర్నాండో బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. వికెట్ తీసిన ఆనందంలో ఫెర్నాండో జైస్వాల్ కు సెండ్ ఆఫ్ ఇస్తూ ఏదో మాటలన్నాడు. ఆ మాట చాలా తీవ్రంగా అన్నాడు. అయితే దానికి కోపం పడిన జైస్వాల్ వెనక్కి తిరిగి వచ్చి ఫెర్నాండో వైపు దూసుకువెళ్ళాడు. ఆ మాట మామూలు మాట కాదు, నిజానికి అది చాలా సివియర్ గా ఉంది. ఎందుకంటే యశస్వి జైస్వాల్ సాధారణంగా ఇటువంటి కోపానికి గురి అవ్వడు. అలాంటిది యశస్వి జైస్వాల్ కి కోపం వచ్చిందంటే మీరు అనుకోవచ్చు. దీనికి క్రికెట్ భాషలో బాడీ కాంటాక్ట్ అంటారు. ఎందుకంటారు అంటే, తను వెనక్కి వస్తున్నప్పుడు మొహంలో పెట్టి మొహం మాట్లాడుతున్నప్పుడు తన హెల్మెట్ అంటే యశస్వి జైస్వాల్ హెల్మెట్ ఆ శ్రీలంక బౌలర్ కి పొరపాటును తాకింది. అలా తాకడం అనేది కావాలని యశస్వి జైస్వాల్ చేయలేదు, కానీ అలా జరిగింది. దీంతోనే ఇక్కడ చాలా పెద్ద విషయం చోటు చేసుకుంది. ఈ సంఘటన పైన భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సీతాంశు కోటక్ మాట్లాడుతూ, మ్యాచ్ ఆవేశంలో తను అలా చేశాడే కానీ కావాలని హెల్మెట్ తో తల పగలగొట్టాలని తను ఏం చేయలేదు. దీనికి జైస్వాల్ చేసింది కరెక్ట్ కాదు, తను చేసింది తప్పని కరెక్ట్ అని నేను అనటం లేదు, కానీ మరీ దారుణమైన శిక్ష వేసేసి అంత తప్పు కూడా ఏం చేయలేదు. ఎస్, తనకి ఏదైనా ఒక మినిమం ఫైన్ లాంటివి వేయచ్చేమో, కానీ తను అంతకు మించి చేయలేదు అని అన్నాడు. అంతేకాకుండా మరొక వైపు శ్రీలంక మాత్రం దీని గురించి పాజిటివ్ గా స్పందించింది. ఎలా అంటే, ఆటగాళ్ల మధ్య తీవ్రమైన భావోద్వేగాలు వచ్చినప్పుడు ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే ఇక మేమైతే సపరేట్ గా మేము కంప్లైంట్ ఇవ్వం, కానీ మ్యాచ్ రిఫరీకి అండ్ వేరే వాళ్ళ మొత్తం అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే మేము వదిలేస్తాము. రిఫరీ వీడియో ఆధారం పరిశీలించి ఏదైనా చర్యలు తీసుకుంటారేమో అని అంటున్నారు. అయితే మరి అసలు నిజంగా శిక్ష పడుతుందా అంటే, నిజంగా యశస్వి జైస్వాల్ చేసింది నేరం అని గనక రెఫరీస్ అనుకుంటే డిమెరిట్ పాయింట్స్ 2 పడే ప్రమాదం ఉంది, ప్లస్ 100% మ్యాచ్ ఫీజ్ లో ఫైన్ పడుతుంది. ఇక్కడ మ్యాచ్ రిఫరీ పైన మొత్తం అంతా ఆధారపడింది, కానీ ఇది పొరపాటున జరిగిందే కానీ ఏదేదో చేసేయాలని అయితే కాదు.